హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు పొంగనాలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పొంగనాలు మనకి పైనంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పొంగనాలు చేసుకోవడానికి 2 కప్పులు ఇడ్లీ పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న 1 క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న 1 రెమ్మ కరివేపాకు, తురుము పెట్టుకున్న 1 క్యారెట్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఉల్లిపాయలు, క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీరు ముందుగానే ఇడ్లీ పిండిలో ఉప్పు వేసుంటే కనుక కొంచెం చూసి వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఉంటే ఈ విధంగా పొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్లా చేసి ఇవ్వచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పొంగనాలను వేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. రెండోసారి వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా అన్ని పొంగనాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. రెండో వైపుకి ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకున్నాం కాబట్టి లోపల కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. పొంగనాలు రెండు వైపులా కాలిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రెండో బ్యాచ్ వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పొంగనాలు వేసుకొని కాలనివ్వాలి. మనకి ఇడ్లీ పిండి పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ పొంగనాలు పైనంతా చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని పల్లి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, టమాటా పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, వీటితో తిన్నా కూడా చాలా బాగుంటాయి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఇడ్లీ పిండి పొంగనాలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పొంగనాలు, అందులోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని మనం 10-15 నిమిషాల్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొంగనాలు చేసుకోవడానికి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్, 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 క్యారెట్ను ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు 1 టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. రవ్వంతా ఇలా కలిసిన తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు, మరో 1/2 కప్పు నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టిన పిండిలో వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి నానే లోపల మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పుట్నాల పప్పు,
ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక రెబ్బ చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇలా వేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్పూన్తో కొద్దిగా పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాలనివ్వాలి. పొంగనాలు మనకు రెండు వైపులా కాలిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పొంగనాలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగనాలను చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ పొంగనాలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ పొంగనాలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.